హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మీషో నుంచి 25 రకాల హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చానండి. అన్నీ కూడా బడ్జెట్లోనే ఉన్నాయి. జస్ట్ మనకు ఒక 60-70 రూపాయల నుంచే వచ్చేస్తాయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అనమాట. ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదండి. పూజలు, వ్రతాలు, నోములు అని ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. అలాంటి వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఈరోజు మన వీడియోలో అయితే ఉన్నాయండి. చక్కగా డెకరేషన్ ఐటమ్స్, పూజకి సంబంధించినటువంటి ఐటమ్స్, అలాగే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. ప్రతిరోజు యూజ్ అయ్యేటటువంటి ఐటమ్సే తీసుకొచ్చానండి. మనీ అనేది వేస్ట్ కాకుండా తక్కువ బడ్జెట్లోనే తీసుకొచ్చాను. మరి లేట్ చేయకుండా ప్రొడక్ట్స్ అన్నీ చూసేద్దాం రండి. వీటిల్లో కనుక మీకు ఏవైనా ప్రొడక్ట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ అనేది ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇవి చూసారు కదండి, మనకి బ్రాస్లో వచ్చినటువంటి అగరబత్తి స్టాండ్లు అండి. మనకి ఈజీగా ఒక 20 స్టిక్స్ అయితే మాత్రం దీంట్లో పెట్టుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, హోల్స్ కానీ ఏదైనా కానీ చాలా హెవీగా అయితే ఇచ్చారు. చాలా వెయిట్గా కూడా ఉన్నాయండి. అసలు క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంది. రేపు శ్రావణ మాసంలో పూజలు అలాంటివి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాం కదండి. మనం మామూలుగా అమ్మవారి దగ్గర వెలిగిస్తాము, అలాగే మనం డైలీ పూజ చేసుకునే దేవుడి దగ్గర కూడా వెలిగిస్తాం. కాబట్టి చక్కగా ప్యాక్ ఆఫ్ 2 వచ్చినాయి కాబట్టి యూస్ఫుల్ ఐటమ్ అండి. జస్ట్ మనకి 4.4 స్టార్ రేటింగ్తో 252 రూపాయలకి అయితే 2 వస్తున్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక తీసుకోండి. నెక్స్ట్ చూసేద్దామా. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చి మనకి ప్యాక్ ఆఫ్ 5 వచ్చినటువంటి సర్వింగ్ బౌల్స్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ అయితే వస్తాయి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. మనకి 5 సైజులు అయితే వస్తాయండి. చూపిస్తాను క్లియర్గా. చూస్తున్నారా, ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో కదా. మనం పట్టుకోవడానికి కూడా అంచు కూడా బాగా ఇచ్చారండి. చూస్తున్నారా, ఇది వచ్చి స్మాల్ బౌల్ అనమాట. చూడండి, 5 1 2 3 4 5. పెద్ద బౌల్ వచ్చి ఇంత ఉంటుంది. అంటే ఈజీగా మనకి 1 లీటర్ పాలు పైనే పడతాయండి. లీటర్ ఏంటి, దగ్గర దగ్గర ఒక 1200 ml అలా పడతాయి. ఇదిగో చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. అసలు అంచు కానీ అసలు ఫినిషింగ్ చూడండి, అసలు ఎంత బాగా ఇచ్చారు. మనకి 4.9 స్టార్ రేటింగ్తో 5 బౌల్స్ వచ్చి 485 రూపాయలు అయితే పడతాయండి. చక్కగా రేపు ప్రసాదాలు అలాంటివి చేసుకున్నప్పుడు కానీ లేదా డైనింగ్ టేబుల్ మీద కానీ సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. మంచి వెయిట్ కూడా చాలా బాగుందండి. అసలు క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోయింది. మీకు కావాలి అంటే కనుక తీసుకోండి. బడ్జెట్లోనే వచ్చేస్తున్నాయి కదా. ఇది చూస్తున్నారు కదండి, మనకి యూట్యూబ్లో బాగా వైరల్ అయినటువంటి బౌల్స్ అన్నమాట. ఇవి ఎక్కువగా ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ కూడా వీటిలోనే కుక్ చేసి చూపిస్తున్నారు కదా. అసలు ఎలా ఉంటుందా అని చెప్పి తీసుకొచ్చానండి. చాలా బాగుంది. మనకంత వెయిట్గా అయితే ఏం లేదు, కానీ లుక్ వైజ్ కానీ ఏదైనా చాలా బాగుందండి. అసలు చూస్తున్నారా, ఆ హ్యాండిల్కి కూడా చక్కగా ఇలాగ ఒక పప్పి బొమ్మ అయితే ఇచ్చారు. హ్యాండిల్స్ కూడా చూస్తున్నారా, చాలా నీట్గా చాలా బాగా ఇచ్చారనమాట. మనకి 1500 ml అయితే పడుతుందండి. మనం ఇది స్టవ్ మీదే కాదు, మైక్రోవేవెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. నాలాగే ఎవరికైనా ఆసక్తి ఉండి యూస్ చేయాలి, మనం కూడా మన ఇంట్లో కూడా ఒకటి ఉండాలి అనుకుంటే కనుక తీసుకోండి, హ్యాపీగా తీసుకోవచ్చు. బాగుంది క్వాలిటీ వైజ్. గ్లాస్ది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వాడుకోవాలి. ఇది చూస్తున్నారు కదండి, మనకి లీఫ్ షేప్లో వచ్చినటువంటి సర్వింగ్ ప్లేట్ అనమాట. అసలు చూడండి ఎంత బాగుందో కదా. నేనైతే కొంచెం ఫుల్ డార్క్ గ్రీన్గా అలా అనిపించి అయితే పెట్టానండి. కాకపోతే ఇది కొంచెం లైట్ గ్రీన్ అయితే వచ్చిందనమాట. చూడండి, అసలు చాలా బాగుంది. మంచి వెయిట్లో వచ్చిందనమాట. అంటే ఇది మనకి సిరామిక్లో అయితే వస్తుంది. మనకి పూజలప్పుడు అలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి. కొంచెం గ్రాండ్గా అలా చేసే వాళ్ళకి, లుక్ వైజ్గా మనం పెట్టేటటువంటి ఐటమ్స్ బాగుండాలి అని అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. చూస్తున్నారా, చక్కగా తమలపాకులు, వక్క అలాంటివి చక్కగా డెకరేట్ చేసేయచ్చు. ఇందులో పెట్టామంటేనే అందంగా కనిపించేస్తాయండి. అంత బాగుంది. చూస్తుంటే మాత్రం కొంచెం కాస్ట్ మాత్రం ఎక్కువే పడుతుందండి. మనకి ఈజీగా ఒక 1100 అయితే పడుతుంది. కొంచెం హౌస్లో బాగుండాలి అందంగా అని అనేటటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి అయితే తీసుకొచ్చాను. మీకు ఎవరికైనా నచ్చితే కావాలి అంటే లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది చూస్తున్నారు కదండి, మనకి హారతి ఇవ్వడానికి చాలా బాగుందండి.
మనకి కర్పూరం బిళ్ళలు పక్కకి అలా పడకుండా మామూలుగా మన ఇంట్లో జస్ట్ ప్లేట్ లాగా ఉంటుంది కదా, అలా కాకుండా మనకి కింద పడే ఛాన్స్ లేకుండా చాలా బాగా ఇచ్చారు. చూస్తున్నారా, ఒక బౌల్లా ఉందన్నమాట. కింద కూడా చూడండి, మనకి డిజైన్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. మనం ఇలా పట్టుకోవడానికి, మనం దేవుడి దగ్గర హారతి ఇచ్చిన తర్వాత ఇలా పెట్టుకున్నప్పుడు కూడా వరగకుండా చక్కగా ఇలా నిలబడుతుంది. చూస్తున్నారా, ఇది కూడా మనకి బ్రాస్లో అయితే వచ్చిందండి. 4.4 స్టార్ రేటింగ్తో 162 రూపాయలకే వస్తుందండి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే తీసేసుకోండి. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చి మనకి కర్పూరం బిళ్ళలండి. మనకి 100 గ్రామ్స్ అయితే వస్తాయి. 122 రూపీస్ అయితే పడుతుందండి. నాకెందుకో కాస్ట్ కొంచెం తక్కువగా అనిపించి అయితే తీసుకొచ్చాను. ఒకవేళ బయట కనుక మీకు ఇంకా తక్కువగా పడుతుంది అనుకుంటే బయటే తీసేసుకోండి. లేదు ఒక 20 రూపీస్ అయినా మనకి మీషోలో తగ్గిద్ది అంటే కనుక హ్యాపీగా ఆర్డర్ పెట్టండి, మనకి ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు నేను చూపించే ఐటమ్ శ్రావణ మాసం ఇంకా టైం ఉంది అని అనుకొని మీరు వెయిట్ చేశారనుకోండి, మనం ఆర్డర్ పెట్టి డెలివరీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా. అదేదో ఇప్పుడే పెట్టామనుకోండి, శ్రావణ మాసం కల్లా మనం టెన్షన్ పడకుండా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంట్లో ఉంటాయండి. ఏమంటారు? చూసేద్దామా నెక్స్ట్ ఐటము. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి మేకప్ ఆర్గనైజర్ అండి. మనకు మేకప్ సామాన్లు ఏమన్నా ఉన్నాయనుకోండి, అలాంటివన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఇది వచ్చి మనకి 360 డిగ్రీస్ తిరుగుతుందండి. ఇదిగో చూస్తున్నారా, ఇవి రెండు వచ్చి హ్యాండిల్స్ అండి ఇక్కడ పెట్టుకోవడానికి అనమాట. చాలా బాగుంది కదా, మనకి బడ్జెట్లోనే వస్తుందండి. ఎక్కువ బడ్జెట్ పెట్టలేము అనుకునే వాళ్ళకి చక్కగా 491 రూపీస్లో అయితే వస్తుందండి. మంచి రేటింగ్తో అయితే ఉందండి. చూస్తున్నారా ఎంత బాగుందో చూడండి. ఇందులో మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాము అంటే ఇంట్లో కూడా చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏది ఎక్కడ పడేసాము అని వెతుక్కోకుండా మన పని కూడా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ ఇది రొటేట్ అవుతుంది అనమాట. దీన్ని ఈజీగా మనకు అవసరం లేదనుకోండి, చక్కగా ఓపెన్ చేసేసి బాక్స్లో పెట్టేసుకోవచ్చు. కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి ప్లాస్టిక్ అండి. గబుక్కున్న జారి కింద పడిందంటే పగిలిద్ది, ప్లాస్టిక్ కాబట్టి పగిలిద్ది. కాకపోతే దీన్ని ఎందుకు మనం కింద వేస్తామని చెప్పండి, ఎక్కడో ఒక చోట ఇలా పెట్టేసుకుంటాం. కానీ కాబట్టి మంచి రేటింగ్తో ఉంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. సూపర్గా ఉంది. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చి మనకి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి ఒత్తులండి. మనం శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర దీపం వెలిగిస్తాం కదండి, తులసమ్మ దగ్గర. అలాంటప్పుడు చక్కగా యూజ్ అవుతాయండి. ఎలాగ ఆవు నెయ్యితో తయారు చేశారు కాబట్టి హ్యాపీగా వెలిగించుకోవచ్చు. మనకి ఇవి వచ్చి 400 పీసులు అయితే వస్తాయండి. అంటే ఒక్కొక్క బాక్స్లో 100 పీసులు ఉంటాయి. అలాగా 4 బాక్సులు అయితే ఇస్తారనమాట. ఇవి 4 బాక్సులు అంటే 400 పీసులు వచ్చేసరికి 287 రూపీస్లో అయితే వచ్చేస్తాయండి. కాబట్టి మీకు కావాలి అంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి. మన కార్తీక మాసంలో కూడా చక్కగా ఉపయోగపడతాయండి. ఈజీగా ఒక ½ అన్ అవర్ అయితే వెలుగుతుందండి ఈ దీపం. చూస్తారు కదా, నెక్స్ట్ చూసేద్దాం. ఇవి చూసారు కదండి, మనకి ప్యాక్ ఆఫ్ 4 వస్తాయండి. మంచి మిర్రర్ ఫినిషింగ్లో వచ్చినటువంటి స్టీల్ ప్లేట్స్ అనమాట. అసలు చూస్తున్నారు కదా, వెయిట్ పరంగా కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి స్నాక్స్ పెట్టియడానికి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా బాగుంటుందండి. మనకి ఇవి 4 వచ్చి 4.1 స్టార్ రేటింగ్తో 396 రూపాయలు అయితే పడతాయండి. ఇవి చూస్తున్నారు కదండి, ఇవి వచ్చి మనకి ప్యాక్ ఆఫ్ 10 అయితే వస్తాయండి. ఇవేంటంటే ఒక రకంగా హ్యాండ్ టవల్స్ లాగా అనమాట. మనం క్లీన్ చేసుకోవాలనుకోండి, స్టవ్ దగ్గర కానీ ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే డైనింగ్ టేబుల్స్ కానీ ఇలాగ మల్టీపర్పస్గా మనం దీంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకు ఒక్కొక్క పీస్ వచ్చి 15 రూపీస్ అయితే పడుతుందండి. ఈజీగా ఒక 50-100 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. చక్కగా మళ్ళీ దీనికి మనం సర్ఫు సబ్బు అలాంటివి ఏం పెట్టక్కర్లేదు, ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. మనం స్టవ్ దగ్గర అలాగ పాలు అలా పొంగిపోయినాయి, లేదు మనం సర్ఫ్తో కానీ సబ్బుతో కానీ క్లీన్ చేసాము, దాన్ని తుడవాలి అంటే క్లాత్ యూజ్ చేస్తాం కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా దీంతో ఇలా పెట్టేసి అన్నాం అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి యూజ్ చేశారనుకో మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెడతారండి. అంత బాగా యూజ్ అయ్యేటటువంటి ఐటమ్ అండి. అది చేతికి కూడా నొప్పి తగలకుండా చాలా స్మూత్గా ఉంటుంది. ట్యాప్ కింద పెట్టేసేసి జస్ట్ ఇలాగ 2 చేతులతో క్లీన్ చేసేసి వాటర్ పట్టాము అంటే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుందండి. ఇది చినిగిపోవడం కానీ అలాంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. చాలా రోజులు వాడుకోవచ్చు అనమాట.
మీకు కావాలి అంటే కనుక తీసుకోండి. మంచి రేటింగ్తో అయితే ఉందండి. అసలు నేను కూడా చాలా నాళ్ళ నుంచి అయితే ఇవి వాడుతున్నాను. చాలా బాగా యూజ్ అవుతాయి. కిచెన్లో మాత్రం ఉండాల్సినటువంటి ఐటమ్ అండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చి మనకి సిల్వర్ ప్లేటెడ్లో వచ్చినటువంటి కలశం అండి. మనకి 3 ఇంచెస్ అయితే ఉంటుంది. లోపల చూసారా, అంటే ఇది సిల్వర్ అయితే కాదండి, ఇందాక చూపించినవి బ్రాస్, కానీ ఇది సిల్వర్ కాదు, జస్ట్ కోటింగ్ అనమాట అంతే. మనకి జస్ట్ షోగా పెట్టుకోవడానికైనా లేదు పూజలప్పుడు యూజ్ చేసుకోవడానికైనా కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చి మనకి 253 రూపీస్ అయితే పడుతుందండి. 4.2 స్టార్ రేటింగ్తో అయితే ఉంది. చూస్తున్నారు దీని మీద డిజైన్ కానీ ఏదైనా ఎంత బాగుందో కదా. చూస్తుంటే అచ్చం మనకి వెండి చెంబులానే ఉంది కదా, చూడండి. ఇది చూస్తున్నారు కదండి, మనకి ట్రెడిషనల్ టైప్లో వచ్చినటువంటి కుంకుమ భరణి. మనకి పూజలు వ్రతాలప్పుడు కానీ లేదా డైలీ యూజ్కి కూడా చాలా బెస్ట్గా ఉంటుందండి. మొత్తం మనకి స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి మనకి ఇది కలర్ మారుతుందేమో అనేటటువంటి ప్రాబ్లం అయితే ఉండదనే చెప్తున్నారు. అసలు చూస్తున్నారా దీని మీద డిజైన్ ఎంత బాగుందో కదా. మనకి 4.4 స్టార్ రేటింగ్తో 320 రూపీస్ అయితే పడుతుందండి. ఇదిగోండి, చక్క కుంకుమ కూడా చాలానే పడుతుంది. ఇక మూత చూసారా ఇలా ఇచ్చారనమాట. చాలా బాగుందండి. మనం ఎక్కడికైనా పేరంటానికి అలా వెళ్ళినప్పుడైనా కానీ చక్కగా రేపు రాఖీ పండగకు కానీ అలాంటప్పుడు చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా లుక్ వైజ్ కూడా అదిరిపోయింది కదా. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి కామాక్షి దీపం అండి. కాకపోతే కొంచెం చిన్న సైజ్ అయితే ఉందండి. అంటే మనం పూజలప్పుడు అలాగా ఏదైనా లేదు డైలీ పూజ చేసుకునే వాళ్ళకైతే మాత్రం తక్కువ నూనెతో దీపం అయితే వెలిగించుకోవచ్చు. ఇదిగో చూస్తున్నారా ఇలా ఉంటుంది లోపల. మనకి ఇవి ప్యాక్ ఆఫ్ 4 వస్తాయండి. అన్నీ ఓపెన్ చేయలేదు, ఒకటే ఓపెన్ చేశాను. 4.1 స్టార్ రేటింగ్తో 530 రూపాయలు అయితే పడతాయండి 4 కూడా. బ్రాస్లో అయితే వస్తుందండి ఇవన్నీ కూడా. ఫినిషింగ్ కానీ ఏదైనా కానీ చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి. చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోతూనే ఉంటుంది. అంటే 3 ప్యాకెట్స్ బాదము, జీడిపప్పు, కిస్మిస్, ఈ 3 కూడా 100 గ్రామ్స్. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 100 గ్రామ్స్ అయితే వస్తుంది. 3 ప్యాకెట్స్ 300 గ్రామ్స్. ఇవి 3 వచ్చి 250 రూపీస్ అయితే పడుతుందండి. మంచి రేటింగ్తో అయితే ఉందండి. అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి, నిజంగా మీషోలో ఇలాంటివి కూడా ఉంటాయా, అలా ఎలా ఉంటాయి అని చెప్పేసి అయితే నేను ఆర్డర్ పెట్టాను అనమాట. ట్రావెలింగ్లో వాడేటటువంటి టూత్ బ్రష్ అలాగే పేస్ట్ పెట్టుకునేటటువంటి హోల్డర్స్ అనమాట. అది చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి. ప్యాక్ ఆఫ్ 2 వస్తాయండి. మనకి 4.5 స్టార్ రేటింగ్తో 141 రూపీస్ అయితే పడతాయండి ఇవి 2 కూడా. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇందులో బ్రష్లు పేస్ట్ అలాంటివి పెట్టేసేసి మళ్ళీ ఇలా పెట్టుకొని మనం బ్యాగ్లో అయితే పెట్టుకోవచ్చండి. చక్కగా మనం అత్తడివి అనేవి మన బట్టలు అనేవి పాడవకుండా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ట్రావెలింగ్లో బాగా యూజ్ అయ్యేటటువంటి ఐటమ్స్ అండి. మీకు కావాలి అంటే కనుక తీసేసుకోవచ్చు. మల్టీపర్పస్గా ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అండి. ఇవి వచ్చి మనకి మైక్రో ఫైబర్ క్లాత్ అనమాట. అసలు చూస్తున్నారా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. మనకి 4.1 స్టార్ రేటింగ్తో 230 రూపాయలు అయితే పడతాయండి. ఇవి 4 పీసులు వచ్చి మనం ఫ్రిడ్జ్లు తుడుచుకోవచ్చు, కార్లు తుడుచుకోవచ్చు, ఇలాగ మల్టీపర్పస్గా ఎక్కడైనా కిచెన్లో అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ అనమాట. ఇందాక చూపించినవి కనుక మీకు నచ్చలేదు, మనకు క్లాత్ వైజ్ కావాలి, అది కూడా బెస్ట్గా ఉండాలి అనుకుంటే కనుక వీటిని తీసేసుకోండి హ్యాపీగా. చూస్తున్నారా మనకి పెద్దగా కూడా వచ్చినాయి. 40 x 40 సెంటీమీటర్స్ అయితే వస్తుందండి ఇది. మనకి డార్క్ కలర్ కాబట్టి కొంచెం మురికి అలా అంటినా కానీ అంత కనపడదు, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. దీని మీద మురికి అనేది ఆగదండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చి మనకి పీట అండి. అసలు చూస్తున్నారా ఎంత బాగుందో. మనకి గోల్డ్ అలాగే రాగి రేకుతో వచ్చినటువంటి పీట అండి. అసలు మంచి వెయిట్గా కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారా మనకి మెటల్తో అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది. అసలు మన అమ్మవారిని చక్కగా పెట్టేసుకోవచ్చు అండి. అసలు ఎంత బాగుంటుందో చూస్తున్నారు కదా. మళ్ళీ ప్రత్యేకంగా డెకరేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా అమ్మవారిని తెచ్చేసి అలా కూర్చోబెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది శ్రావణ మాసానికి. మనకి ఇది 4 స్టార్ రేటింగ్తో 292 రూపీస్ అయితే పడుతుందండి. ఇవి చూసారు కదండి స్పాంజ్ స్క్రబ్బర్స్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగ స్పాంజ్ ఉంటుంది, ఇటు ముందు వచ్చి స్క్రబ్బర్ ఉంటుంది. అంటే మనకి కొంచెం స్టీల్ పీస్ లాగా ఉంటుందండి, కానీ స్టీల్ పీస్ అయితే కాదు. కానీ చాలా బాగుంది. చూస్తున్నారా మనకి ఎలా కావాలంటే అలాగ మనం ఇచ్చేయచ్చు. చూడండి
మనం గిన్నెలు కడిగేటప్పుడు ఈజీగా ఉంటుందండి, మనకి చేతికి అనేది గుచ్చుకోకుండా ఈజీగా క్లీన్ అవుతాయి గిన్నెలు అనేవి. పాల గిన్నెలు కానీ అలాంటివి మన చేతికి నొప్పి తగలకుండా కడుక్కోవచ్చు అండి. ఇవి మనకు ప్యాక్ ఆఫ్ 5 వస్తాయి. 5 వచ్చేసరికి 99 రూపీసే పడుతున్నాయండి. అసలు చూస్తున్నారు కదా, బెస్ట్ ఐటమ్ మన కిచెన్లో ఉండాల్సినటువంటి ఐటమ్ అండి. గిన్నెలు కడిగేటప్పుడు అదే కదా పెద్ద టాస్క్, అందుకే తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి అసలు. లంచ్ బ్యాగ్ అండి, బ్యాగే కాదు ఇందులో బాక్సు బాటిల్ అన్నీ ఉంటాయి. ఓపెన్ చేసి చూపిస్తానండి. అసలు క్వాలిటీ అయితే సూపర్ అండి. అసలు అంటే ఈ బ్రాండ్ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఇది చూస్తున్నారా, వాటర్ బాటిల్ అండి. ఇది వచ్చి మనకి స్టీల్లో అయితే వస్తుంది. అంటే బయటికి ఈ కలర్ ఉంది కానీ లోపల వచ్చి మనకి స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇదిగోండి బాటిల్ మూత చూస్తారా, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చక్కగా మనకు ఒక 700 ml అలా వాటర్ అయితే పడతాయి, లీటర్ అయితే పట్టదు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చి మనకి పెద్ద బాక్స్ అండి. పైన వచ్చి మనకి ప్లాస్టిక్ ఉంటుంది, అంటే ప్లాస్టిక్ కూడా ఇది ఫైబర్ అండి. లోపల వచ్చి మనకి స్టెయిన్లెస్ స్టీల్తో అయితే వస్తుందండి. అసలు చూస్తున్నారా, మనకి ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఒక బాక్సు, ఇది ఒక బాక్స్ అండి, రెండో బాక్స్. ఇది చూస్తున్నారు సైజు చక్కగా పెద్దవాళ్ళకి కూడా చక్కగా సరిపోతుందండి. పిల్లలకే కాదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చి మనకి చిన్న బాక్స్ అండి, అంటే కర్రీ అలా పెట్టుకోవడానికి. ఒకటి కర్డ్ రైస్కి, ఒకటి మామూలు రైస్కి అట్లాగే అయితే ఇచ్చారు. ఇంకొకటి వచ్చేమో ఇది చిన్న బాక్స్. ఇది వచ్చి మాత్రం మనకి ఫైబర్ బాక్సే వస్తుంది. దీని లోపలైతే స్టెయిన్లెస్ స్టీల్ అలా ఏం లేదండి. చూస్తున్నారుగా మొత్తం 4 బాక్సెస్ అయితే వస్తాయి. 4 బాక్సులు, ఒక వాటర్ బాటిలు, అలాగే ఒక స్పూను, ఒక ఫోర్కు, అలాగే దీనిలో ఒక కర్చీఫ్ కూడా ఇచ్చారు. అసలు చూస్తున్నారు కదా బ్యాగు, ఇవి మొత్తం చక్కగా ఇందులో పెట్టేసుకోవచ్చు అండి. అక్కడ ఇక్కడ పడేయకుండా, పిల్లలు అది మిస్ చేశారు ఇది మిస్ చేశారు అనేటటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి ఈ బ్యాగ్ అయితే. 4.4 స్టార్ రేటింగ్తో 900 అయితే పడుతుందండి ఈ బ్యాగు. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి బ్రష్ హోల్డర్ అండి, డస్ట్ ప్రూఫ్ అనమాట. అసలు చూస్తున్నారు కదా, మనం బ్రషెస్ అనేది ఇందులో ఇలా పెట్టేసేసుకొని దీన్ని ఇలా వేసామనుకోండి, ఈ బ్రష్ల మీద డస్ట్ పడడం కానీ దోమలు వాలడం కానీ అలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగ స్టిక్కర్ అయితే ఇస్తారనమాట, 2 స్టిక్కర్స్ ఇస్తారు. ఈ స్టిక్కర్ ఓపెన్ చేసేసి వాల్కి ఇలా అంటించుకోవడమేనండి. అంటించుకొని చక్కగా 1 2 3 4 5 బ్రషెస్ అయితే పడతాయండి. చూస్తున్నారా, ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. జీ టైప్ గ్లాస్ లిడ్ అండి. మనకి ఇందులో కావాల్సిన సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన సైజ్ అనేది మీరు తీసుకోవచ్చు. మీ ఇంట్లో కళాయి మీద లిడ్ అనేది పగిలిపోయినా, లేకపోతే లిడ్ లేకపోయినా, బౌల్స్ మీదకైనా కానీ ఇదైతే మాత్రం చక్కగా ట్రాన్స్పరెంట్గా మంచి క్వాలిటీతో వచ్చినటువంటి గ్లాస్ లిడ్ చాలా బాగుందండి. మీరు మల్టీపర్పస్గా దేని మీదకైనా కానీ పెట్టుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. పగిలిపోయిద్దేమో హీట్ ఎక్కువైతే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదండి. మంచి క్వాలిటీస్ అయితే ఉంది. 4.4 స్టార్ రేటింగ్తో 286 రూపీస్ అయితే పడుతుందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అసలు పైన ఇచ్చిన హ్యాండిల్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. ట్రావెల్ మెనిక్యూర్ అండ్ పెడిక్యూర్ కిట్ అనమాట. మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ, అంటే మెనిక్యూర్కి పెడిక్యూర్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో అయితే ఇస్తారు. ఇదిగోండి చూస్తున్నారా, ఇలా ఓపెన్ అవుతుందండి. మొత్తం ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకి హైబ్రోస్ కానీ, బ్లాక్ హెడ్స్ తీసుకోవడానికి కానీ, చెవులో అట్లా అన్నీ, ఒకటి కాదండి ప్రతిదీ ఇందులో ఐటమ్స్ అనేవి ఉంటాయండి. ఇవి మొత్తం వచ్చి మనకి 4.4 స్టార్ రేటింగ్తో 286 రూపీస్ అయితే పడుతుందండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, మనకి ఇలా సీజరు, ఇంకా ఆల్ ఇన్ వన్ అండి. మనకి యూజ్ చేసుకునే ప్రతి ఐటము, వాటికి ఉపయోగపడేవన్నీ ఉంటాయి ఇందులో. ఇది చూసారు కదండి, ఇది వచ్చి మనకి మెనిక్యూర్ అండ్ పెడిక్యూర్ కిట్ అండి. ఇందాక చూసారు కదా అలాంటిదే, కాకపోతే నేను అది ఆర్డర్ పెట్టేసిన తర్వాత నాకు ఇంకొకటి కనిపించింది అనమాట. అన్నీ వెతుకుతూ ఉంటే ఇది బడ్జెట్లో వచ్చిందండి. మనకి జస్ట్ మనకి 186 రూపీస్లోనే వస్తుందండి ఇది. ఇదిగోండి మొత్తం 8 ఐటమ్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, అసలు చూస్తుంటే చాలా బాగున్నాయి కదా. ఇందాక మనకి అన్నీ కూడా
ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్తో వచ్చినాయండి. ఇవి వచ్చి మనకి కొంచెం హ్యాండిల్ దగ్గర అలాగా మనకి ప్లాస్టిక్ అయితే ఇచ్చారనమాట. ఇది చూస్తున్నారా, కానీ లుక్ వైజ్ చూస్తే ఇవే బాగున్నాయి కదా. అసలు మంచి రేటింగ్తో అయితే ఉందండి. మీకు కావాలి అనుకుంటే, బడ్జెట్లో కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. అది చూడండి, బాక్స్ కూడా ఎంత బాగుందో చూస్తున్నారా, చాలా బాగుంది. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చి మనకి క్లాత్ ఆర్గనైజర్ బాక్సెస్ అనమాట. 1 2 3 4 5 6 7 చక్కగా 7 ప్యాంట్లు పట్టేస్తాయి, 7 షర్ట్స్ పడతాయి అన్నమాట. మనకి డస్ట్ కూడా పడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కబోర్డ్లో కూడా మనకి కింద పడకుండా చక్కగా ఇలాగ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి వచ్చి మనకి ప్యాక్ ఆఫ్ 3 అయితే వస్తాయి. ఇదిగో చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయండి. అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి ఇవి 3 వచ్చి 278 రూపీస్ అయితే పడుతుందండి. చూస్తున్నారు కదా, చక్కగా ఒక దాంట్లో కుంకుమ, గంధము, అక్షింతలు, ఇలాగ పసుపు ఇలా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా వెయిట్ అయితే ఉందండి. అసలు క్వాలిటీ కూడా చూస్తున్నారా ఎంత బాగుందో. మనకి ప్యూర్ బ్రాస్లో అయితే వస్తుంది. ఇది వచ్చి మనకి 4.3 స్టార్ రేటింగ్తో 396 రూపాయలు అయితే పడుతుందండి. అసలు కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు 100కి 200% హ్యాపీగా తీసుకోవచ్చు. అసలు దీని ఫినిషింగ్ కూడా చూసారు కదా, అసలు చాలా బాగా ఇచ్చారు. అసలు మొత్తం ఇది చూసారు కదండి, మనకి సర్వింగ్ బౌల్ సెట్ అనమాట. దీనికి అటాచ్ అయి ఉంటాయి. మనకి ఎక్కడైనా హోటల్స్లో అలా వెళ్ళినప్పుడు కర్రీస్ అవన్నీ తెచ్చేసి ఇలా పెట్టేస్తూ ఉంటారు కదా, అలాంటి సెట్ అనమాట ఇది. చూస్తున్నారా ఎంత బాగుందో. మనకి ఈజీగా ఫ్రై అనుకోండి, 1 కేజీ ఫ్రై అయితే పడుతుంది. ఈగురు కర్రీస్ అలాంటివి అయితే కనుక 1/2 కేజీ కర్రీ అయితే పడుతుందండి. చూడండి, మనం 4 గిన్నెలు పట్టుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ అలాంటి ప్రాబ్లం, అంటే అటు ఇటు తిరిగే ప్రాబ్లం లేకుండా చక్కగా ఒకే చోట ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. చూస్తున్నారా, చక్కగా ఇలా పట్టుకొచ్చేసి అక్కడ పెట్టేసాం అనుకోండి, ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసేసుకుంటారు. అది చూడండి ఎంత బాగుందో కదా, మంచి వెయిట్గా కూడా ఉందండి, మరీ పల్చగా అయితే ఏం లేదు, చాలా బాగుంది. అలాగే ఇందులోకి సాంబార్ కానీ పప్పు అలాంటిది వేసుకునేటప్పటికేమో ఇలా గుంత గరిట అయితే ఇచ్చారు చిన్నది. ఇదిగోండి చూస్తున్నారా, దీనిలోకి సరిపోతుందండి. అలాగే ఫ్రై అలా వేసుకోవడానికి ఇలాంటి గరిట అయితే ఇచ్చారు. చూడండి, 4.7 స్టార్ రేటింగ్తో 612 రూపాయలు అయితే పడుతుందండి. ఇది చూస్తున్నారు కదా, చైనా బట్టలు ఇది చూసారు కదండి. ఇది వచ్చి మనకి గుమ్మానికి, సైడ్ దర్వాజాలకు కూడా చక్కగా ఒకేసారి హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మామూలుగా బంతి పూలు ఇవన్నీ ఎవరు వాడుతున్నారండి, పండగలు వచ్చినా ఏ వచ్చినా, ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు అయితే ఇవే తగిలించేస్తున్నారు. ఆ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసి దాచిపెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళకైతే మాత్రం బెస్ట్గా యూజ్ అవుతాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మామిడాకు, మన మామిడాకు అని అనుకోవాలి, దాని మీద చక్కగా వినాయకుడిని అయితే ఇచ్చారు. అసలు ఇక్కడ చూడండి, అసలు మనకి ఇంకా ప్యాకింగ్లో నలిగాయి, కానీ మామూలు కొంచెం మనం ఇలాగా చేత్తో ఇలా కనుక అన్నాము అంటే ఫ్లవర్ అనేది చక్కగా కనిపిస్తుందండి. చూడడానికి లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారుగా, మనకి ఇది వచ్చి మనకి 5 ఫీట్ అయితే ఉంటుందండి కిందకి. చూస్తున్నారా, మనకి కింద కూడా చాలా బాగుంది. అసలు అటు ఇటు వేలాడినప్పుడు లుక్ వైజ్ సూపర్ ఉందండి. అసలు ఇక్కడ చూడండి కలశము, అసలు ఎంత బాగుందో. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చి మనకి ప్యాక్ ఆఫ్ 4 వస్తాయండి. దీని పొడవు వచ్చి 30 ఇంచెస్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మంచి కలువ పువ్వులో ఎంత బాగుందో చూడండి, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇవి వచ్చి మనకి వాల్ హ్యాంగింగ్స్ అండి. వాల్కే కాదు, మనం విండోస్ దగ్గర కూడా అలా హ్యాంగ్ చేసేయచ్చు. మనకి 4 వచ్చి 4.1 స్టార్ రేటింగ్తో 275 రూపీస్ అయితే పడతాయండి. ఇవి చూసారు కదండి, ఇవి వచ్చి మనకి ప్యాక్ ఆఫ్ 20 వస్తాయండి. ఇవి కూడా అంతేనండి, కొంచెం మనకి ఇలాగా మొత్తం ఇలా అనగొట్టి ఇలా ప్యాక్ చేస్తారు. మనకి ట్రావెలింగ్లో ఇది అవుతాయి కాబట్టి ఇలా నలిగిపోయినాయి అనమాట. మనం ఇలా ఇచ్చేసామంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఆరెంజు అలాగే ఎల్లో చూస్తున్నారు కదా, న్యాచురల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా. ఇవి వచ్చి మనకి ప్యాక్ ఆఫ్ 20 అయితే వస్తాయండి. మనకి 5 ఫీట్ అయితే ఉంటుంది. 366 రూపీస్ అయితే పడుతుందండి 20 పీస్ వచ్చి.
ఇవి చూసారు కదండి, ఇవి కూడా మనకి హ్యాంగింగ్స్ అన్నమాట. అసలు చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా. ఏంటో అమ్మాయి అన్నీ ఇలాంటివే తీసుకొచ్చి చూపిస్తుంది అని అనుకుంటారేమో. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. ఒక్కొక్కరు ఈ కలర్లో ఇష్టపడతారు, ఈ డిజైన్లో ఇష్టపడతారు, ఒక్కొక్కరికి ఇది నచ్చదు. అందుకనే ఒక 4-5 రకాలైతే తీసుకొచ్చానమాట. అన్నీ కూడా కొంచెం డిఫరెంట్వేనండి, అన్నీ ఒకేలా అయితే లేవు. చూస్తున్నారు కదా, ఇవి వచ్చి మనకి చక్కగా ఒక 3 బంతి పూలు ఇలాగా హ్యాంగ్ చేసినట్లు ఎంత బాగుందో చూడండి. ఇవి వచ్చి మనకి ప్యాక్ ఆఫ్ 5 అయితే వస్తాయండి. 5 వచ్చి 311 రూపీస్ అయితే పడతాయండి. అది చూస్తున్నారు కదా, సూపర్ ఉన్నాయండి అసలు. ఇక ఇక్కడ చూస్తున్నారా, హుక్ అయితే ఇచ్చారనమాట. ఇవి చూసారు కదండి, ఇవి కూడా మనకి ప్యాక్ ఆఫ్ 5 అయితే వస్తాయండి. ఇవన్నీ కొంచెం మన చేత్తో అంటే చక్కగా పువ్వు షేప్లోనే వస్తాయి. ఇక్కడ కింద చూస్తున్నారు కదా, చక్కగా ఇలాగ గంటలతో డెకరేట్ చేశారు. ఇదిగోండి, చాలా బాగుంది. చూస్తున్నారా ఎంత బాగున్నాయో చూడండి. ఇవి వచ్చి మనకి ప్యాక్ ఆఫ్ 5 ఫీట్ అయితే వస్తాయండి. చూసారు కదండి, ఈరోజు ఐటమ్స్ అన్నీ కూడా నచ్చాయా? నేను వేసుకున్న ఈ గొలుసు ఈ నెక్లెస్ సెట్ చూస్తున్నారు కదా, అసలు ఇది కూడా మనకి లక్ష్మీ అమ్మవారితో చాలా బాగుంటుందండి. అంటే చక్కగా బీడ్స్ అలాగే స్టోన్స్తో అయితే సూపర్ ఉంది. దీని మీదకి మనకి దీనికన్నా అంటే ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ బుట్టల కన్నా కూడా కొంచెం హెవీగా బుట్టలు అయితే ఇచ్చారనమాట. అవి కూడా సేమ్ ఇలానే వస్తాయి, చాలా బాగున్నాయండి. నేను ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను మీకు. చూడండి, ఇవి వచ్చి మనకి జస్ట్ 500లోనే వస్తుందండి. అసలు చూస్తున్నారు కదా, మనం చక్కగా అమ్మవారిని అలంకరించుకోవడానికి అందరి ఇంట్లో గోల్డ్ అట్లా ఉండదు కదండి. చక్కగా అసలు ఇప్పుడున్న రోజుల్లో గోల్డ్ ఎక్కడ కొంటాంలే కానీ మీరు హ్యాపీగా ఇలాంటివి తీసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, కెంపుల్లో కానీ పచ్చల్లో కానీ హ్యాపీగా తీసుకొని అమ్మవారిని అయితే అలంకరించుకోవచ్చు. చూడండి, చాలా బాగుంది కదా. ఇది కూడా మనకి 4.4 స్టార్ రేటింగ్తో అయితే ఉందండి. మీరు కావాలి అంటే కనుక నేను లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సూపర్ ఉంది అసలు. మనకి బ్యాక్ సైడ్ వచ్చి థ్రెడ్ అయితే వస్తుందండి, మనకి చైన్ రాలేదన్నమాట, థ్రెడ్ వచ్చింది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను కట్టుకున్న ఈ శారీ వచ్చి మాత్రం 1144 రూపాయలు ఏమో పడిందండి. అంటే 1000 పైనే, ఈజీగా ఒక 1100 దాకా ఉంటుంది. చూస్తున్నా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి శారీ అయితే మాత్రం. సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ శారీ అలాగే ఈ నెక్లెస్ సెట్ మొత్తం ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నిటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లోనూ ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసేయచ్చు. మరి ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.